ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి 15వ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా కార్పొరేటర్లు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం, అనిల్ కుమార్ గారి డైరెక్షన్లో వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరి ఆయనకి ఘన నివాళులు కూడా ఇక్కడ అర్పించడం జరిగింది. 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఈ రోజుకి కూడా భారతదేశం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వైద్యంకి వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అలానే వ్యవసాయంకి వచ్చేటప్పటికి సుమారుగా 84 ప్రాజెక్టులని ఒకేసారి ప్రారంభించినటువంటి ఘనత, అంటే వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవసాయంలో సంస్కరణ కానీ, అలానే సంక్షేమం విషయంకి వచ్చేటప్పటికి ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ కానీ, అలాంటి అనేక హౌసింగ్ గురించి, అలా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం గురించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకరిని అనుసరిస్తూ ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారిని అనుసరించడమే. ఇట్లా విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం ఈ 4ంటిని కూడా ఆయన సమపాలనలో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అందుకే కొన్ని దశాబ్దాలు గడిచినా కూడా మన రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేం. ఇంకొక 50 సంవత్సరాలైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా గుర్తించుకునే అవకాశం ఉంటుంది. అందులో కూడా ఆయన ఉన్నన్ని రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం కానీ, ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటా ఉన్నారు. ఆ విషయం అందరూ కూడా మర్చిపోలేనటువంటి విషయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఒకటైతే ఈయన 10గా చేయాలి, ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండాలన్న ఆలోచనతో ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల మనసులో సుస్థిర స్థానం కోసం ఆయన ప్రయత్నించడం కూడా జరిగింది. అయితే కొన్ని హామీల వల్ల రకరకాలుగా ప్రజల మనసులు ఏదో ఒక విధంగా మార్పు చెంది ఉండొచ్చు. కానీ ఈ రోజుకైతే రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరలా వారి పరిపాలనే ఉండాలని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి రోజులు ఉంటాయని, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగైన పాలన అందిస్తారని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి అభిమానికి కూడా వీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వారందరూ కూడా ఈ రోజు నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.